తెలుగుదేశం పార్టీకి ఫైబర్ నెట్ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేసేయటం అనేది తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బ తగిలిందా? దాని మీద అంశంలో ఒక గుణపాఠం నేర్చుకోవాల్సిన ఇది తెలుగుదేశం పార్టీకి ఉందా అనేది అయితే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇక్కడ ఏపీ ఫైబర్ నెట్, ఈ ఏపీ ఫైబర్ నెట్కి చైర్మన్గా మొత్తం కూడా జీవీ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉంటూ తరువాత గత నవంబర్లో ఈ ఫైబర్ నెట్కి జీవీ రెడ్డి చైర్మన్గా నియమితులయ్యారు. అయితే నియమితులు అయిన తరువాతే వెంటనే యాక్షన్ ప్లాన్, అంటే యువకుడు కాబట్టి మొత్తం కూడా ఇది మొత్తం మీద ఫైబర్ నెట్లో జరుగుతున్న అక్రమాలు ఏంటి, వీటన్నిటిని కూడా బయటపెట్టి గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలను కూడా బయటపెట్టే ప్రయత్నం అయితే జీవీ రెడ్డి చేశాడు. ఈ క్రమంలోనే 400 మంది మొత్తం కూడా పని లేకుండా ఉన్నారు అనే దాన్ని, అంటే వాళ్ళ ఆఫీసులకి ఏమీ రాకుండానే జీతాలు తీసుకుంటున్నారు. కోట్ల రూపాయలు, దాంతో నెలవారీ 1 కోటి రూపాయల దాకా వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. 400 మంది పనిచేస్తున్నారు అనే దాన్ని తీసి వాళ్ళందరినీ కూడా తీసివేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. తరువాత మిగతా ఇక్కడ ఒక దర్శకునికి మొత్తం కూడా 2 కోట్ల రూపాయలు ఫైబర్ నెట్ నుంచి ముట్టినాయి, దానికి కూడా లెక్కలేదు అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటుగా పూర్తి స్థాయిలో ఇక్కడ తను అంటే డిసెంబర్లో ఈ మొత్తం విషయాలన్నింటినీ కూడా జీవీ రెడ్డి బయటపెట్టాడు. బయటపెట్టిన తరువాత కూడా దాని మీద అంటే 2 నెలలు 3 నెలలు గడిచినా కూడా యాక్షన్ లేకుండా పోయేటప్పటికీ ఇక్కడ మొత్తం కూడా తను మనసు గాయపడినందుకే జీవీ రెడ్డి రాజీనామా చేశాడు అనేది ఇప్పుడు స్పష్టంగా తేలిపోతుంది. దీంట్లో ముఖ్యంగా ఏపీ ఫైబర్ నెట్కి ఎండీగా ఉన్న దిలీప్ కుమార్కి తరువాత జీవీ రెడ్డికి మధ్య సఖ్యత లేకపోవటం, ఇక్కడ జీవీ రెడ్డి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని 400 మంది ఉద్యోగుల మీద యాక్షన్ తీసుకొని వాళ్ళని తీసేయమని చెప్పినా కూడా ఎండీ స్పందించకపోవటం, వాళ్ళకి యథావిధిగా జీతాలు చెల్లించాల్సి రావటం, ఇదంతా కూడా మొత్తం జీవీ రెడ్డి తన మీడియా ముందే తన గోడైతే వెళ్ళబోసుకోవటం జరిగింది. అయితే ఈ పరిణామాలన్నింటినీ కూడా చంద్రబాబు సమక్షంలో, అంటే చంద్రబాబు దృష్టికి, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్ళినా కూడా ఫలితం లేకుండా ఐఏఎస్ల కోటరీకే చంద్రబాబు లొంగిపోయాడు అనే దాని మీదే జీవీ రెడ్డి పూర్తి స్థాయిలో నిరాశ చెంది, అంటే తనకి ఇక ఏమీ సాధించలేము ఈ పోస్ట్లో ఉండి, అంటే ఇక పార్టీలో ఉండటం కూడా వేస్టే అనే ఒక దృక్పథానికి వచ్చిన తరువాతే ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. అదే విషయాన్ని, అంటే ఇక్కడ ఎండీగా ఉన్న ఫైబర్ నెట్కి ఎండీగా ఉన్న దినేష్ కుమార్ కూడా తరువాత, అంటే జీవీ రెడ్డి రాజీనామా తరువాత దినేష్ కుమార్ని కూడా బదిలీ చేయటం, అతని మీద బదిలీ వేయటం ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసింది. అయితే ఇక్కడ జీవీ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే కూడా కూటమి ప్రభుత్వం ఆమోదించటం కూడా ఇక్కడ హైలైట్గా నిలిచింది. ఎందుకంటే ఇక్కడ నచ్చజెప్పే ప్రయత్నం చేయలేదు, దాన్ని పెండింగ్లో పెట్టలేదు, వీటన్నిటినీ కూడా వెంటనే ఆమోదించటం అంటే ఇక్కడ మీడియా ముందు, అంటే తనతో పాటు కూటమిలో పెద్దలతో ఎవరితో కూడా చర్చించకుండా జీవీ రెడ్డి మీడియా ముందు వీటన్నిటినీ కూడా లోపాలన్నింటినీ కూడా పెట్టడం అనేది ప్రభుత్వ వైఫల్యానికి ప్రజల్లోకి తీసుకెళ్లటమే అనేది అయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. అదే దృక్పథంలోనే చంద్రబాబు నాయుడు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే జీవీ రెడ్డిని పిలిపించి ఇది ఈ విధంగా చేయాల్సింది కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని వార్నింగ్, అంటే ఒక రకంగా బుజ్జగింపుదాని కాకుండా ఒక హెచ్చరికే చంద్రబాబు నాయుడు చేశారనేది కూడా తెలుస్తుంది. ఏదేమైనా సరే యువరక్తం, ఇక్కడ అవినీతి జరిగింది, ఈ ఫైబర్ నెట్లో పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది. దాన్ని ఇక్కడ ఈ మొత్తం కూడా ఈ తీగని లాగినట్టయితే డొంకంతా కదులుతుంది. ఎంతోమంది వైసీపీలో ప్రభుత్వంలో దీంట్లో జోక్యంలో అవినీతి చేసిన వాళ్ళందరూ కూడా పేర్లు బయటకు వస్తాయని జీవీ రెడ్డి ఎంత చెప్పినా సరే ఇక్కడ వాళ్ళు మొత్తం కూడా, అంటే ఐఏఎస్ ఇక్కడ దినేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆ ఎండీ నేతృత్వంలోనే అది మొత్తం కూడా కామ్గానే లాబియింగ్ జరిగింది అనేది అయితే స్పష్టమవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం కూడా జీవీ రెడ్డి మీడియా ముందు వెల్లడించడం జరిగింది. కీలకమైన వ్యక్తులు, అంటే ఇక్కడ టెక్నికల్ ఆపరేషన్స్ చేసే వ్యక్తి కానీ, తర్వాత ఫైనాన్స్ ఆపరేషన్స్ చేసే వ్యక్తి కానీ, ఇంకొకళ్ళు, ఈ ముగ్గురు కూడా
కూడబలుక్కొని మొత్తం ఫైబర్ నెట్ని సర్వనాశనం చేస్తున్నారు. దానివల్ల ఈ గడిచిన 9 నెలలు అంటే మొత్తం టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక పైసా ఆదాయం లేకుండా కూడా ఉంది. ఇదంతా కూడా నాకు ఎంతో బాధ కలుగుతుంది. ఇవన్నీ విషయాలు బయట పెట్టకపోతే దానికి తర్వాత తెలిసినా కూడా నా మీద ఆరోపణలు వస్తాయి అన్న రీతిలో జీవీ రెడ్డి మీడియా ముందు స్పందించడం జరిగింది. అయితే ఇదంతా కూడా జీవీ రెడ్డి వైఫల్యమా లేకపోతే బాగు చేయాలన్న ప్రయత్నాన్ని ఎవరు అడ్డుకున్నారు అనేది అయితే ఇప్పుడు అందరికీ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాల మీద అంతా ఒక ర్యాపిడ్గా వెళ్తున్న ఒక యువనేతనే టార్గెట్ చేస్తూ ఐఏఎస్లు ఒక కోటరీగా చేసి చంద్రబాబుని ప్రభావితం చేశారా అనేది అయితే ఇక్కడ చర్చ నడుస్తుంది. ఏదేమైనా సరే జీవీ రెడ్డి ని రాజీనామా కానీ పార్టీకి వదులుకోవటం కానీ తెలుగుదేశం పార్టీ చేసిన పెద్ద తప్పు అనే చర్చ అయితే ఇప్పుడు జరుగుతుంది. దీంట్లో మొత్తం టీడీపీ శ్రేణుల పరంగా కూడా దీని మీద ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ జాతీయ అధికార ప్రతినిధిగా తన గళాన్ని బాగా వినిపించాడు. వైసీపీలో ఉన్న డోలతనాన్ని తర్వాత వాటన్నిటినీ కూడా లెక్కలతో సహా తప్పులను ఎత్తి చూపిన వ్యక్తి జీవీ రెడ్డి. కాబట్టి ఇప్పుడు జీవీ రెడ్డి ఎందుకు పార్టీ నుంచి ఇమడలేకపోయాడు, పార్టీ చైర్మన్ ఇక్కడ ఫైబర్ నెట్ చైర్మన్గా ఎందుకు రాజీనామా చేశాడు, పార్టీనే వీడాడు. కాబట్టి ఇదంతా కూడా ఏదైనా తెలుగుదేశం పార్టీలో ఏదో జరుగుతోంది అనే ఒక సంకేతాలను ఇచ్చింది. ఇది మొత్తం కూడా వైసీపీకి బలం చేకూర్చే పరిణామంగా మారింది. ఇకనైనా సరే ఇలాంటి విషయాల్లో టీడీపీ అధినాయకత్వం ఆచితూచి వ్యవహరించాలి అనే భావన అయితే ప్రతి టీడీపీ కార్యకర్తకు కానీ నేతకు కానీ వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఏదైనా సరే జీవీ రెడ్డి ఎపిసోడ్ తెలుగుదేశానికి ఒక గుణపాఠంగా మారే అవకాశంగా కనిపిస్తోంది.